వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. మీతో పాటు పోటీ చేయాలనుకున్న మన తెలుగుదేశం పార్టీ మన సోదరులు అవ్వచ్చు, మన ఆడపడుచులు అవ్వచ్చు, ఎంతో మంది మన పార్టీ వాళ్ళే పదవి కోరుకొని ఉండొచ్చు. ఎంతో మంది సాక్రిఫైస్ దీని వెనకాల ఉంది. దయచేసి వాళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనం ఫ్యూచర్లో కొన్ని పదవులు వచ్చేటట్టు చేసి, లేకపోతే వాళ్ళని కూడా మీరు దగ్గర పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే వేదిక మీద ఉన్న మండలాధ్యక్షులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ అందరి కష్టం లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ నిల్చొని ఇన్ని ఏకగ్రీవంగా చేసుకునే పరిస్థితి లేదు. మనందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం ఒకసారి అసలు ఈ నీటి సంఘాల గురించి వెనక్కి తిరిగి చూస్తే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పటి నుంచి కూడా, అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేశారు కరెక్ట్గా నాకు ఐడియా లేదు. బట్ 2014-19 మధ్యలో 2017లో ఎలక్షన్లు చేయడం జరిగింది. 96లో బాబు గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన ఆలోచన ఇది. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము రైతులను ఆదుకుంటాము, మేము రైతు బిడ్డలం, మాకు తెలుసు రైతుల కష్టాలు అని మాట్లాడే వైసీపీ ప్రభుత్వం నీటి సంఘాలని, అంటే 140-150 చెరువులు ఉన్న నీటి సంఘాలని గాలికి వదిలేశారు. ఎలక్షన్ లేదు. ఇదేమన్నా డబ్బులతో కూడుకున్న పని? ఎలక్షన్ పెట్టడం డబ్బులు అవుతాయి కదా, మనీ ఖర్చు ఏమవుతుంది కదా. అంటే ఆలోచన, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ రైతులు అంటే నిర్లక్ష్యం, వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా దానికి అవకాశం ఇవ్వకుండా, ఎన్నికలు అనేది లేకుండా కంప్లీట్గా అసలు ఏం జరిగింది అనేది 5 ఏళ్లలో మీకు స్పష్టంగా చూశారు. మళ్ళా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక బాబు గారు లేదు, ఇవన్నీ ఎన్నికలు మళ్ళీ జరపాలి, ఎన్నికల సంఘాలు ఉండాలి. ఈ ఉన్నందువల్లే మనకు ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, విలేజ్ లెవెల్లో ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కనపడతా ఉంటే సెంట్రల్లో కూడా మనం దీన్ని చూపెట్టి, బాబు గారి ఆలోచన సెంట్రల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మాకు ఇన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువుల కింద ఇంత ఆయకట్టు ఉంది, ఇంతమంది రైతులు దీని కింద ఉన్నారని చెప్పి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఒక విజ్ఞాపన చేయడం కానీ, వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు మాట్లాడడం కానీ, ఒక సిస్టమ్, ఒక స్ట్రక్చర్ ఉంటే చూపెట్టానే బాగుంటుంది. లేదంటే వెళ్ళి మా దగ్గర చెరువులు ఉన్నాయో, లేకపోతే జనరల్ గా మాట్లాడాల్సి వస్తుంది, మా దగ్గర చెరువులు ఉన్నాయో, లేకపోతే మా సహాయం చేయడం, మా బడ్జెట్ ఏంటని. ఇప్పుడు అలా కాదు. బాబు గారు ఏం చేసినా కూడా ఆయన ఒక లెక్క ప్రకారం ప్రతి ఒక్కటి అడగడం, ఇదిగో ఇన్ని ఉన్నాయి, మాకు ఎన్ని చెరువులు ఉన్నాయి, దాయికట్టు ఉంది. సో ఇది మిస్ అయ్యింది. గత 5 సంవత్సరాల్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. వాళ్ళకి రావాల్సిన, అంటే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ కి ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వకుండా, నేను చాలాసార్లు చెప్పే విషయం ఇది. కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనుకున్నారా ఏమనుకున్నారా అర్థం కాదు, కానీ 5 ఏళ్ళు కూడా పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున మనం మళ్ళా ఎలక్షన్కి వచ్చాము, నీటి సంఘాల ప్రెసిడెంట్ అయ్యారు అందరూ. మీరందరూ కూడా దయచేసి మన బ్రహ్మయ్య గారు చెప్పినట్టుగా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మనం ఏదైనా పార్టీ పదవి తీసుకున్నా, లేకపోతే ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా కూడా దాంతో పాటు మనకు కొన్ని బాధ్యతలు వస్తాయి. కానీ దయచేసి ఆ బాధ్యతల నుంచి దూరంగా మటుకు వెళ్ళమాకండి. ఆ బాధ్యత ఏంటో తెలుసుకొని మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఒక పదవి తీసుకున్నాం, మనం ఎంతమందికి రెస్పాన్సిబిలిటీ ఉన్నాము, ఊళ్ళో ఉన్నాము, రైతులకు సమాధానం చెప్పాలి. ఒకసారి ఆలోచన చేసి ఎక్కడైనా టెక్నికల్ ఇబ్బందులు ఉండి మీ రెస్పాన్సిబిలిటీస్, అంటే మీ బాధ్యతలు మీకు కానీ పూర్తిగా కానీ అర్థం కాకపోతే, మొట్టమొదటిసారి ఆయన చైర్మన్, అందుకనే మీ సీనియర్స్ చాలా మంది చైర్మన్ ఆయన మాట్లాడడం జరిగింది. వారి నుంచి సజెషన్స్ తీసుకోండి, మండల నాయకత్వం నుంచి సజెషన్స్ తీసుకోండి. మనకి ఏదైనా క్లాసెస్ ఏదైనా కావాలన్నా, ట్రైనింగ్ ఏదైనా కావాలంటే మనం మళ్ళీ కూడా ట్రైనింగ్ సెషన్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎవరికైతే ఇబ్బంది ఉందో, మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ కూడా పెట్టుకుందాం. మనం బాధ్యత మనం సక్రమంగా చేద్దాం. నేను నీటి సంఘం చైర్మన్ అయ్యాను, నేను ఈ 4.5 సంవత్సరాల్లో కానీ రాబోయే 5 సంవత్సరాల్లో
నేను ఇది చేశాను, ఈ చెరువుకి ఇది చేశాను, ఈ చెరువుకి ఇంత ప్రొడక్టివిటీ తీసుకొచ్చాను, లేకపోతే ఈ చెరువులో ఇంత ఫిష్ కానీ దానికి ఆదాయం కానీ ఇంత తీసుకొచ్చాను, లేకపోతే మనకి ఇంత బడ్జెట్ వచ్చింది, ఈ చెరువుని ఇంత రిపేర్ చేశారని మీరు స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ఇదే రివ్యూ మీటింగ్ మనం మళ్ళీ ఎలక్షన్ పోయే ముందు మళ్ళీ పెట్టుకుందాం. మనం అందరూ కూడా మీరు దాని గురించి ఒక ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొకటి ఇందాక అడిగింది కూడా పార్టీల దృష్టి ఎందుకు అడిగానంటే, మీరు నీటి సంఘం చైర్మన్ అయింది మీ ఊరికి సంబంధించి మీ రిప్రజెంటేషన్, అది మీ చెరువుల రిప్రజెంటేషన్, అంతేగాని మీరు పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ కాదు. అక్కడ ఒక్కసారి నీటి సంఘం చైర్మన్ గా మీరు ఎన్నికైన తర్వాత మీరు అన్ని పార్టీలని కలుపుకొని వెళ్ళాలి. అక్కడ ఉన్న ప్రతి రైతుని కలుపుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా వివక్ష వద్దు, అందరినీ కలుపుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొన్ని గ్రామాల్లో కొంత సమస్యలు ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెట్టేదానికి ట్రై చేస్తుంటారు. అట్లని చెప్పి అందరూ ఇబ్బంది పెట్టారు కదా, అదొకసారి ఆలోచన చేసి మన అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి పార్టీని కూడా, వైసీపీ వాళ్ళని కూడా కలుపుకొని మీరు మీ ఊళ్ళో మీరు సక్రమంగా మీరు డ్యూటీస్ చేసేదానికి ప్రయత్నం చేయండి. అందులో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా కూడా, ఏ సహాయం కావాలన్నా కూడా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి సహాయం ఉంటుంది. దీనికి రాబోయే రోజుల్లో కూడా బడ్జెట్ రాబోతా ఉంది. అలాగే మన మొదలుగా చెప్పినట్టుగా మనకు నీటి సమస్య ఉంది ఇక్కడ. ఇప్పుడు కాదు ఇది నీటి సమస్య అనేది, తాగేదానికి నీరు కానీ సాగునీరు కానీ ఇది ఇప్పటి సమస్య కాదు. గత 40 ఏళ్లుగా మనం పోరాడుతూనే ఉన్నాం, మనకు ముందుకెళ్ళిన సందర్భం లేదు. ఈ రోజున మనం ఒక రకమైన పరిస్థితికి వచ్చేసాం. ఇంకా అయిపోయింది, ఇంకా వెయిట్ చేసాం అయిపోయింది. ఇంకా మనం అవసరమైతే ఒక పోరాటమే చేయాలి. అందరం కలిసి నడతాం. మన నీటి సమస్యను మనం పరిష్కరించుకోవాలి. 8 మండలాలకు సంబంధించి దాదాపుగా 2.5 మండలం తప్పితే సాగునీరు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడా కూడా. మనకు ఒకటి ఉత్తర కాలువ, మనకి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. ఉత్తర కాలువ జీకేఎన్ కెనాల్, గుట్టిపాడు కొడపరాణి కెనాల్, సోమశల నుంచి నీళ్లు రాళ్లపాడు దాకా తీసుకెళ్ళింది ఆ కెనాల్ చేశారు. ఆ కెనాల్ అయిన తర్వాత దానికి సబ్ కెనాల్ వర్క్ కొంత ఉంది. ఒరిజినల్ డిపిఆర్ లో పెట్టిన సబ్ కెనాల్ వర్క్ అంతా చేయలేదు. ఎగ్జాంపుల్ క్రాంపూర్ చెరువు ఒకటి, ఇటువంటివి కొన్ని ఉన్నాయి. దాని మూలంగా కొన్ని వేల ఎకరాలు, దాదాపుగా 20-30 వేల ఎకరాలు ఆయకట్టు పెరిగే సందర్భం. ఆ వర్క్ పూర్తిగా ఫినిష్ చేయలేదు. అదొకటి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దాని వైడనింగ్ కార్యక్రమం కానీ, దాని వీడ్ రిమూవల్ కానీ. గత 5 ఏళ్లలో ఈ ఎగ్జిస్టింగ్ కెనాల్స్ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం చేశారంటే దానికి ఒక ఎగ్జాంపుల్ రాళ్లపాడు రిజర్వాయర్ దగ్గర ఇంటూరు నాగేశ్వరరావు గారు నేను దాదాపుగా 2-3 రోజులు అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. రాళ్లపాడు గేటు 1 లక్ష రూపాయలు లేదంటే ఇంకొక 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు కానీ ఖర్చు పెట్టి కానీ గ్రీజ్ చేసి ఆ గేట్ మెయింటెనెన్స్ చూసుకొని కానీ ఉంటే అంటే